రాకాలోకంకి స్వాగతం. దేశమంతా అయోధ్యలో మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ గురించి చర్చిస్తున్న సమయంలో రానున్న లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండి కూటమి, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి యొక్క వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుగడలు, పై ఎత్తుగడలు, వీటి గురించి చర్చిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనదైన శైలిలో ఒక నిశ్శబ్ద బాంబు పేల్చారు. ఇది వినపడాల్సిన వాళ్ళకి చాలా భయంకరమైన శబ్దంతో పేలి మరీ వినిపించింది. మిగతా దేశానికి దీని గురించి పెద్దగా తెలియదు. అయితే ప్రాణప్రతిష్ఠ జరిగే నాటికి దీన్ని ఒక కుహనా సెక్యులర్ ఇష్యూగా చేసేందుకు ప్రయత్నాలు దండిగా జరుగుతాయి. అందులో సందేహమేం లేదు. యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు? యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లోని మద్రసా విద్యా బోధకులకు ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి అండర్ గ్రాడ్యుయేట్లకు ఇస్తున్నటువంటి 8,000 నెలకి 8,000 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇస్తున్నటువంటి 15,000 రూపాయల ఆనరేరియం ఏదైతే ఉందో దానిని ఈ నెల నుంచి నిలుపు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సహజంగానే సెక్యులర్ యాంటినాలు పైకి లేస్తాయి, హడావిడి మొదలవుతుంది. మద్రసాలలో బోధించేటటువంటి టీచర్ల కడుపు కొడుతున్నారు, ఇటువంటి విమర్శలు వస్తాయి. అసలు ఈ మొత్తం వివాదం ఏంటి? మనము చాలా గొప్ప వ్యక్తి అని భావించేటటువంటి పివి నరసింహారావు గారి హయాములో చేసినటువంటి అత్యంత భయంకరమైన కుట్ర ఇది. పివి నరసింహారావు గారు మద్రసాలలో సైన్స్, మ్యాథమెటిక్స్ బోధించే టీచర్లకు 6,000 రూపాయలు, అండర్ గ్రాడ్యుయేట్లకు 12,000 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఆనరేరియంగా ఇవ్వాలి అని చెప్పి ఒక స్కీముని ప్రకటించారు. మైనారిటీ కార్పొరేషన్ క్రింద దీన్ని ప్రకటించడం జరిగింది. దీన్ని దేశమంతా కూడాను అమలు చేయాలని చెప్పారు. దేశంలోని చాలా చోట్ల దీన్ని అమలు చేయలేదు, కొన్ని చోట్ల అమలు చేశారు. ఉత్తరప్రదేశ్లో దీన్ని అమలు చేశారు. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ను బోధించే వాళ్ళు మాత్రమే. చాలా మద్రసాలలో సైన్స్, మ్యాథమెటిక్స్ బోధించే టీచరు లేకపోయినా ఫేక్ ఐడెంటిటీలు సృష్టించి టీచర్లు లేని టీచర్లు ఉన్నట్టుగా చూపించి ప్రతి నెల ఆ డబ్బులను మద్రసాను నిర్వహించేటటువంటి సంస్థ కానీ వ్యక్తి కానీ తీసేసుకుంటున్నారు. మా దగ్గర 10 మంది సైన్స్ టీచర్లు, 5 మ్యాథ్స్ టీచర్లు ఉన్నారని వాళ్ళ వంతు తీసేసుకుంటున్నారు. ఆ డబ్బుని మద్రసాల్లో ఉపయోగించుకుంటున్నారు. మద్రసాల్లో బోధించే అంశం ఏమిటి? మద్రసాల్లో బోధించే అంశము నీ మతము ప్రపంచమంతా ఉండాలి, నీ మతాన్ని నమ్మని వాడు కాఫిర్ని చంపడం అనేది తప్పు కాదు. ఈ భావాన్ని ప్రచారం చేసేటటువంటి మద్రసాలకు ప్రభుత్వం డబ్బులు ఇస్తూ వచ్చింది. ఎక్కడ కూడాను సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్లు ఎంతమంది ఉన్నారన్నటువంటిది చూసేటటువంటి వ్యవస్థను పివి నరసింహారావు గారు సృష్టించలేదు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాత అఖిలేష్ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత 2006లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలకు మరి 2,000 రూపాయలు జోడించి 8,000 చేశారు. ఉత్తరప్రదేశ్లో 8,000. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇచ్చేటువంటి 12,000కి 3,000 జోడించి 15,000. ఈ రకంగా స్కూల్లో ఉన్నటువంటి మ్యాథ్స్, సైన్స్ టీచర్లకి ఇస్తున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. ఏ రోజు చెక్ చేయలేదు. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్రసాల సర్వేని చేపడితే ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం దగ్గర గుర్తింపు పొందిన మద్రసాలు చాలా తక్కువ ఉన్నాయి, గుర్తింపు లేనటువంటి మద్రసాలు ఎక్కువగా ఉన్నాయి. దానితో గుర్తింపు లేనటువంటి మద్రసాలలో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్లు ఎంతమంది అని చెప్పి సర్వే చేస్తే, ఆన్ గ్రౌండ్ చేస్తే మ్యాథమెటిక్స్, సైన్స్ టీచర్లు లేరు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 25,000 మంది టీచర్లు ప్రతి నెల కొందరు 8,000, కొందరు 15,000 చొప్పున ఆనరేరియం తీసుకుంటున్నట్టు కాగితం మీద ఉంది. సో ఆయన ఈ మద్రసాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి అఫిలియేట్ కమ్మని చెప్పారు. ప్రభుత్వ విద్యా బోర్డు ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ బోర్డుకి అఫిలియేట్ కండి, అందులో కంప్యూటర్ మిగతా వాటిని బోధిస్తున్నటువంటి వీడియోలు తీసి మాకు పంపండి అని చెప్పి ఎప్పుడైతే ఆయన అన్నారో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో అఫిలియేట్ కావడానికి వీళ్ళు ఎవరు ఇష్టపడలేదు. అప్పటి వరకు అఫిలియేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అఫిలియేషన్ వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే అఫిలియేషన్ ఉంటే ప్రభుత్వం యొక్క ఇన్స్పెక్షన్ ఉంటుంది, నియంత్రణ ఉంటుంది, ప్రభుత్వం ఏం చెప్తున్నారో చూస్తుంది, మద్రసా పాఠ్యక్రమం గురించి అడుగుతుంది, అదేవిధంగా సైన్స్, మ్యాథ్స్ చెప్తున్నారా లేదని అడుగుతుంది. కాబట్టి వీళ్ళు దాన్ని పట్టించుకోలేదు.
డీరికగ్నిషన్ చేసుకున్నారు. కేవలము 1100 స్కూళ్ళు మాత్రమే రికగ్నైజ్ చేసుకున్నాయి, మద్రసాలు మాత్రమే రికగ్నిషన్ని పొందడానికి ఇష్టపడ్డాయి, మిగతావి ఇష్టపడలేదు. దాంతో మద్రసాలు రికగ్నిషన్కి ఇష్టపడని మద్రసాలకు అసలు ఎందుకు బోధించాలి అని చెప్పి ఎంక్వైరీ ప్రారంభించినప్పుడు చెబుతున్నటువంటి టీచర్లు లేరు. గవర్నమెంట్ లెక్కల్లో 25,000 టీచర్లు డబ్బు తీసుకుంటున్నట్టుగా కనిపించింది ప్రతి నెల. కానీ అక్కడ చూస్తే అంతమంది టీచర్లు లేరు. ఇదంతా ఫేక్ అని తేలింది. దాంతో ఆయన ఈ మద్రసా టీచర్లకు 8,000, 10,000 ఇచ్చేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీముని నిలుపు చేశారు. ఈ మధ్యలో ఇంకొక పరిణామం ఏం జరిగిందంటే 2021-22లో బీజేపీ ప్రభుత్వము దేశవ్యాప్తంగా మద్రసాలకు 6,000, 12,000 ఇస్తున్నటువంటి స్కీమును నిలుపు చేసింది. మద్రసాలు కాకుండా ముస్లిము ప్రభుత్వాలు నిర్వహించే ఉర్దూ మీడియం స్కూళ్ళలో ఎవరన్నా టెంపరీ టీచర్లను అపాయింట్ చేసుకుంటే వాళ్ళకి ఈ అమౌంట్లు ఇవ్వాలి అని చెప్పి చేసి మొత్తానికి దీన్ని నిలుపు చేసింది. కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఇప్పుడు మొత్తము 15,000 అదేవిధంగా 8,000 రూపాయలు పర్ టీచర్ ఇచ్చేటటువంటిది ఏదైతే ఉందో అది యూపీ ప్రభుత్వం మీద భారం పడింది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఈ నిష్ప్రయోజనమైనటువంటి అనవసరమైనటువంటి దొంగలెక్కలతో కూడుకున్నటువంటి ఆధునిక విద్య బోధించకుండా మత ఛాందసవాదాన్ని బోధించేటటువంటి స్కూళ్లకు ఇస్తున్నటువంటి సహాయాన్ని నిలుపు చేశారు. ఎందుకంటే ఈ స్కూళ్లలో బోధించేటటువంటి బోధన జాతికి ఉపయోగపడేది కాదు, నిర్మాణాత్మకమైన పనిలో ఉపయోగపడేది కాదు, టీచర్లను, లాయర్లను, డాక్టర్లను, కంప్యూటర్ ఇంజనీర్లను ప్రొడ్యూస్ చేసే విద్య కాదు. ఈ మత విద్యకు ప్రభుత్వము డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. వేద పాఠశాలలకు ఏ రకంగానైతే ఇవ్వడం లేదో ఆ రకంగా మద్రసాలకు కూడా ఇవ్వనవసరం లేదన్నటువంటి లాజిక్ తోటి యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు 25,000 మంది టీచర్లకు ఇస్తున్నటువంటి ఈ ఆనరేరియంను ఈ నెల నుంచి జనవరి 2024 నుంచి నిలుపు చేసేశారు. దీంతో తేలుకుట్టిన దొంగల విమర్శించలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్స్ టీచర్లు వాళ్ళకి సంబంధించిన ఆధార్ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఇన్నాళ్ళు అనుభవించినటువంటి డబ్బేదో అనుభవించాం, ఇక మనం నోరు మూసుకోవడం మంచిది అని చెప్పి ఈ మద్రసాల నిర్వాహకులు ప్రభుత్వ గుర్తింపు లేనటువంటి, ప్రభుత్వంతో రికగ్నైజ్ కానటువంటి కానీ ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నటువంటి మద్రసాలు సైలెంట్ అయిపోయాయి. మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో ఇంగ్లీషు కొత్త సంవత్సరంలో ఒక అద్భుతమైన పనిని యోగి ఆదిత్యనాథ్ చేశారు. డబ్బుల దుర్వినియోగం జరుగుతున్నటువంటి దాన్ని ఆయన అడ్డుకోగలిగారు. ఒక రకంగా ప్రతి నెల కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో దానిని ఆయన నివారించగలిగారు. అందుకని ఇటువంటి అనేకమైనటువంటివి ఈ దేశంలో కొనసాగుతున్నాయి. ఒక్కొక్క దాన్ని ఏరి తొలగించవలసినటువంటి అవసరం ఉంది. ఆ పని చేసినటువంటి యోగి ఆదిత్యనాథ్కు అభినందనలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.